అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. గత నెలాఖరునే రాయుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇంతలో ఏమైందో ఏమో సడన్ గా రాయుడు ట్వీట్ చేశారు. వైసీపీని వీడుతున్నట్లు ఆ ట్వీట్ లో ఉంది. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని, త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని కూడా ట్విట్టర్లో వెల్లడించారు అంబటి రాయుడు. క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. గత నెలాఖరునే రాయుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ సడన్ గా రాయుడు ట్వీట్ చేశారు. వైసీపీని వీడుతున్నట్లు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటారని, త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని కూడా ట్విట్టర్లో వెల్లడించారు అంబటి రాయుడు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. అంబటి రాయుడికి క్రికెటర్ గా ఒక మంచి గుర్తింపు ఉంది. ఆయన చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆడారు. ఆడిన తర్వాత ఎప్పుడైతే క్రికెట్ కి గుడ్ బై చెప్పారో ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో కూడా యాక్టివ్ అయినటువంటి పరిస్థితి గత 4 నెలలుగా కూడా అంబటి రాయుడికి చూస్తా ఉన్నాం. అయితే ఆయన పూర్తిగా కూడా ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చారో అంబటి రాంబాబు తరఫున అతను అంబటి రాయుడు వైసీపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కలిసిన తర్వాత వైసీపీకి అతను ఫేవర్ గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. ఇదంతా ఒక ఎత్తు అయితే గత 10 రోజుల క్రితం అంబటి రాయుడు నేరుగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పూర్తిగా వైసీపీకి ఫేవర్ గా మారినటువంటి పరిస్థితులు కూడా ప్రత్యక్షంగా చూసాం. అయితే ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఉంది. అయితే ఎప్పుడైతే వైసీపీలో అంబటి రాయుడు చేరారో, అంబటి రాయుడు చేరాక గుంటూరు నుంచి కూడా గుంటూరు పార్లమెంట్ నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తారని చెప్పేసి స్పష్టం చేశారు. వైసీపీ అధిష్టానం కూడా స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే అంబటి రాయుడు పూర్తిగా కూడా పార్టీకి దూరం అవుతున్నట్లు, అదేవిధంగా రాజకీయాలకు దూరం అవుతున్నట్లు, తను భవిష్యత్తులో రాజకీయాలకి వెళ్లాలా వద్దా అనేది కూడా ప్రత్యక్షంగా చెప్తానంటూ కూడా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అంతా కూడా ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు వైసీపీకి సపోర్ట్ చేసినటువంటి అంబటి రాయుడు ఒక్కసారిగా ఎందుకు ట్వీట్ చేశారు, పార్టీ నుంచి వెళ్లిపోతానని ఎందుకు అన్నారు, ఇవన్నీ ఇప్పుడు అందరికి కూడా ఇప్పుడు రాజకీయ చర్చ అనేది ఒకటి మొదలైందని చెప్పాలి. అయితే ముఖ్యంగా అంబటి రాయుడు మాత్రం పూర్తిగా అంటే గుంటూరు నుంచి పార్లమెంట్ నుంచి ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అనుకున్నప్పటికీ ఇక్కడ గుంటూరు నుంచి మరలా ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు పోటీ చేస్తారనేది ఒక వాదన వినపడతా ఉంది. అయితే అది అంతవరకు ఒకవేళ లావు కృష్ణదేవరాయలకి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి అంబటి రాయుడు ఇక్కడ నుంచి పార్టీ నుంచి ఒకవేళ హట్ట వెళ్ళిపోయారా, అతను ఏమైనా అలిగి వెళ్ళిపోయారా అనేది కూడా ఇప్పుడు అందరిలో చర్చ జరుగుతా ఉంది. మరి ముఖ్యంగా అంబటి రాయుడు మాత్రం పూర్తిగా రాజకీయాలకు దూరం అవడానికి ప్రధాన కారణం కొన్ని అంశాలు కూడా తెరపైకి వస్తా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అతను క్రికెటర్ గా ఉన్నప్పుడు అందరు కూడా కాపు సామాజిక వర్గం నుంచి కానీ ఇతర వ్యక్తుల నుంచి కానీ అతనికి మంచి గుర్తింపు ఉండేది. ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చి ఒక పార్టీకి అతను ఫేవర్ గా మారారో, రాజకీయాల్లో ముందుకెళ్తా ఉన్నారో, ఏపీ ప్రజల నుంచి కొంత అతనికి ఇతర ప్రాంతాల నుంచి కానీ అదేవిధంగా కాపు సామాజిక వర్గాల నుంచి కానీ కొంత విమర్శలు వ్యక్తమైనట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ క్రికెటర్ గా అందరి మనసులో ఉన్నటువంటి అంబటి రాయుడు ఒక రాజకీయాల్లోకి రాగానే ఒక వర్గానికి వ్యక్తిగా మారారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఆ సోషల్ మీడియా వేదికగా కానీ అతనిపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ తరహాలోనే అతను రాజకీయాలకి దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఆ పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే మరి ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి ప్రధాన కారణం ఒక క్రికెట్ రాకపోవడమా, లేకపోతే ప్రస్తుతం అందరిలో గుర్తింపు ఉన్నటువంటి అంబటి రాయుడికి ఒక పార్టీకి మిగతా వర్గం చూసే విమర్శలు రావడం, అదేవిధంగా అతని అభిమానుల నుంచి కానీ విమర్శలు రావటం ఏమన్నా దీనికి ప్రధాన కారణం అనేది మాత్రం తెలియాల్సిన కారణం. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాలు అనేది మాత్రం రోజు రోజుకి మార్పు చేసుకుంటూనే ఒక రాజకీయంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శంషూర్. క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు. గత నెలాఖరునే రాయుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరాడు. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ సడన్ గా రాయుడు ట్వీట్ చేశారు. వైసీపీని వీడుతున్నట్లు ఆ ట్విట్టర్లో పేర్కొన్నారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటారని, త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని కూడా ట్వీట్ వెల్లడించారు అంబటి రాయుడు.